కుర్రకారును గిలిగింతలు పెట్టిన సంధ్య కొత్త బిజినెస్ మొదలు పెట్టింది. హీరోయిన్ వేషాలు తగ్గడంతో సొంతూరు కేరళ వెళ్లిపోయి కొత్త వ్యాపారం చూసుకుంది. హీరోయిన్ గా కంటే ఇందులోనే ఎక్కువ సంపాదిస్తోంది. సినిమాతో తెలుగు వారికి పరిచయమైన సంధ్య కెరియర్ స్టార్ట్ చేసి అప్పుడే 8 ఏళ్లైపోయింది. స్టార్ హీరోయిన్ అనిపించుకోవాలని చాలా ట్రై చేసింది. దక్షిణాది భాషలన్నిటిలో నటించినా ఈ అమ్మడికి హీరోయిన్ ఇమేజ్ మాత్రం దక్కలేదు. రాను రాను సినిమా ఛాన్సులు తగ్గిపోవడంతో బిజినెస్ ఫీల్డ్ లోకి దిగింది సంధ్య. తమిళ పట్టించుకోవడం మానేయడంతో పుట్టిల్లు కేరళకు మకాం మార్చేసింది సంధ్య. అక్కడ వస్తున్న 1-2 ఛాన్సులతో బండి లాగించడం కష్టంగా ఉందట. అందుకే తనకు కాస్తో కూస్తో పరిచయం ఉన్న అందంపై కాన్సంట్రేషన్ చేసి బ్యూటీ పార్లర్ ఓపెన్ చేసింది. హీరోయిన్ లా అందంగా నైస్ గా చెక్కుతా ఉంటుంది. మున్ముందు ముఖ్య పట్టణాలన్నింటిలో బ్రాంచ్ సెంటర్స్ ఓపెన్ చేసి తన వ్యాపార సామ్రాజ్యాన్ని విస్తరించాలన్న మాస్టర్ ప్లాన్ తో ఉంది సంధ్య. దాచింది ఎక్కడుందో చేసుకుంటాను, నా చేయగదింకా అమ్మడు. నీ చేతి వాటం ఎంత చూపాలంటే ఆగాలి, ఆషాఢముంది రోయి గుమ్మడు. అమ్మమ్మ అంతదాకా ఆగలేను, వేగలేను, ఆపలేను వయసు తాకిడి. స్టార్ హీరోయిన్ కాలేకపోయినా బిజినెస్ ఉమెన్ గా పాపులారిటీ సంపాదిస్తోంది సంధ్య. సినీ తారల కోసం స్పెషల్ బ్యూటీ పార్లర్స్ కూడా నడుపుతోంది. అన్ని బ్యూటీ పార్లర్స్ కంటే భిన్నంగా సహజ సిద్ధమైన ఐటమ్స్ తో అందంగా తీర్చిదిద్దే కార్యక్రమం మొదలుపెట్టింది ఈ బ్యూటీ. ఈ మధ్యనే ప్రారంభించిన ఈ కొత్త బిజినెస్ బాగానే సాగుతోందట. హీరోయిన్ కంటే వ్యాపారంలోనే ఎక్కువ సంపాదిస్తోందంటున్నాయి బిజినెస్ వర్గాలు. మనసే మురిసి మురిసినే మంత్రం వేసే ఆట పాట ఎన్నెల్లోనే ముసురులే మురిసినా ముసిరేనా ఏ తావాత నాలో నేడు ఏదేదో జరిగేనే వసపిట్ట తానై వస్తే బాసంతాలు విరిసనే.